మదీనాలోని మస్జిదే నబవీలో ముస్లిమేతరులను అనుమతించవచ్చా? ఈ మధ్య కేంద్ర మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారు వెళ్ళినప్పుడు చాలామంది ఇదేంటండి మస్జిదే నబవీలోకి మదీనాలోకి ఆమెను అనుమతించడం ఏంటని చాలామంది పోస్టులు కూడా పెట్టారు. దీనికి సంబంధించి షరియత్ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2338 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో యూదులు మదీనాలో నివసిస్తూ ఉండేవారు. ప్రవక్త వారు బ్రతికున్నప్పుడు కూడా ముస్లిమేతరులు మదీనాలోకి వచ్చేవారు మరియు వెళ్తూ ఉండేవారు. ఇలాంటి రాకపోకలు ప్రవక్త వారి కాలంలో కూడా ఉండేవి. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 5152 ప్రకారంగా అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు వారి యొక్క పొరుగువాడు ఒక యూదుడు. అదేవిధంగా మదీనాలో ఎంతో మంది యూదులు వ్యాపారాలు కూడా చేస్తూ ఉండేవారు. ఎవరైతే ముస్లిమేతరుల్ని మస్జిదే నబవీలోకి ఎలా అనుమతిస్తారని అడుగుతారో వారు ఖురాన్లోని ఈ ఆయత్ చూపిస్తూ ఉంటారు. సూరా తౌబా సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 28లో ఉన్న విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, ఈ ముష్రికులు అశుద్ధులు కాబట్టి ఈ ఏడాది తర్వాత వారు మస్జిదే హరం దరిదాపులో కూడా రాకూడదు అనే ఆయత్ ఏదైతే ఉందో అది కేవలం మస్జిదే హరం మక్కాకు సంబంధించినటువంటిది, కాబతుల్లాకు సంబంధించినటువంటిది తప్ప అది మస్జిదే నబవీకి సంబంధించినటువంటిది ఎంత మాత్రం కాదు. ఇక్కడ ముష్రికులు అశుద్ధులు అనే పదం కూడా వాడబడింది. అంటే అశుద్ధులు అంటే వారు శారీరకంగా అశుద్ధులు కాదు. ఎవరైతే బహుదైవోపాసకులు ఉంటారో వారి విశ్వాసంలో వారు అశుద్ధులు. ఎందుకంటే ఏకేశ్వరోపాసన అనే విషయం కాకుండా బహుదైవోపాసన అనే విషయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వారి యొక్క విశ్వాసాల పరంగా వారు అశుద్ధులు కానీ శారీరకంగా వారు అశుద్ధులు కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి ఆయత్ ఏదైతే ఉందో ఇది కాబతుల్లా అంటే ఇది మక్కాలో ఉన్నటువంటి కాబతుల్లాకి వర్తిస్తుంది తప్ప ఇది మస్జిదే నబవీకి సంబంధించినటువంటి విషయం కాదు. అంటే ఈ వాక్యం ప్రకారంగా మక్కాలోని ముస్లిమేతలకు అనుమతి లేదే తప్ప మస్జిదే నబవీలో మాత్రం వారికి అనుమతి ఉంది. ఫిక్కుల్ హదీస్ 2796 ప్రకారంగా మస్జిదే నబవీ గౌరవం కలిగినది కానీ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినది మస్జిదే హరం అంటే కాబతుల్లా. ఇక్కడ మదీనాలోకి ముస్లిమేతరులు ప్రవేశించవచ్చు కానీ కాబతుల్లాలోకి ముస్లిమేతరుల ప్రవేశం లేదు. మదీనాలో గతంలో కూడా చాలా మంది ముస్లిమేతరులు ప్రవేశించారని ఇక్కడ మీరు చూడవచ్చు. అయితే కొంతమంది ముస్లింలు ఏమంటారంటే ఉమర్ రదియల్లాహు వారి యొక్క పరిపాలన కాలంలో ఆయన యూదులను మరియు క్రైస్తవులను మదీనా నుండి బయటికి పంపించారు కదా అని అంటారు. ఈ విషయం మీకు తెలియాలంటే సీరతే ఉమర్ ఫారూక్ 1/258 కాస్త మీరు పరిశీలించినట్లయితే అక్కడ ఉమర్ రదియల్లాహు వారి యొక్క పరిపాలన కాలంలో ఆయన ఏం చేశారంటే యూదుల్ని మరియు క్రైస్తవుల్ని మదీనా నుండి పంపించేశారు. ఎందుకంటే ఆనాడు మదీనా అనేది ముస్లింల క్యాపిటల్ సిటీగా ఉంది. అయితే కొంతమంది క్రైస్తవులు యూదులు ఏం చేసేవారంటే ముస్లింల రహస్యాలను శత్రువులకు చేరవేసేవారు. అంటే మదీనాపై యుద్ధం చేయడానికి వస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి ముస్లింల రహస్యాలను ఈ క్రైస్తవులు మరియు యూదులు చేరవేసేవారు. కాబట్టి ఈ విషయం ఎప్పుడైతే ఉమర్ రదియల్లాహు వారికి తెలిసిందో అప్పుడు వారిని బైకాట్ చేయడం జరిగింది, అక్కడ నుండి పంపించి వేయడం జరిగింది. పంపిస్తున్నప్పుడు కూడా వారి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో వారికి సరైనటువంటి మార్కెట్ ధరను కేటాయించేసి ఉమర్ రదియల్లాహు వారు వారికి ఆ ధనాన్ని ఇచ్చేసి అక్కడ నుండి పంపించారు. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు, ముస్లింల యొక్క రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది షరియత్ పరమైనటువంటి ఆజ్ఞ కాదు, కేవలం ముస్లింల యొక్క భద్రత. అక్కడ మదీనా అనేది క్యాపిటల్ సిటీగా ఉంది, అక్కడ ముస్లింల యొక్క రహస్యాలను వీరు చేరవేస్తున్నారు, గూఢాచారులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అక్కడ నుండి వారిని పంపించడం జరిగింది తప్ప ఇది షరియత్ పరమైనటువంటి ఆజ్ఞ ఎంత మాత్రం కాదు. అంతకంటే ముందు అబూబకర్ రదియల్లాహు వారి యొక్క ఖిలాఫత్ కాలంలో కూడా అక్కడ మదీనాలో యూదులు మరియు క్రైస్తవులు ఉన్నారు. మరి అలాంటప్పుడు ముస్లిమేతరులను మదీనాలోకి మస్జిదే నబవీలోకి ఆహ్వానించవచ్చా అంటే షరియత్ ఏమంటుంది? సహీ బుఖారీ హదీస్ నంబర్ 462 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరైతే శత్రువులు పట్టుబడతారో వారిని కూడా మస్జిదే నబవీలో వారిని నిర్బంధించేవారు. అదేవిధంగా యమామా బిన్ ఉస్సాల్ అనేటటువంటి యుద్ధ ఖైదీ ఎప్పుడైతే యుద్ధంలో చేజిక్కాడో అతన్ని కూడా మస్జిదే నబవీలో బంధించడం జరిగింది. ఆ తర్వాత ఇస్లాంపై ప్రభావితుడై స్వచ్ఛందంగా ఆ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది క్రైస్తవులు వారు మస్జిదే నబవీలో బసా చేసేవారు కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో చాలామంది యూదులు క్రైస్తవులు మస్జిదే నబవీలో వచ్చి కూర్చునేవారు. ఈ విధంగా అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. మస్జిదే నబవీలో ప్రవక్త వారి కాలంలో యూదులు మరియు క్రైస్తవులు మస్జిదే నబవీలో మదీనాలో ఉండడం మాత్రమే కాదు మస్జిదే నబవీలో వారు ప్రవేశించినటువంటి ఆధారాలు అనేకం కనిపిస్తాయి. కాబట్టి మస్జిదే నబవీలో ముస్లిమేతరులు రావచ్చు, అందులో ఎలాంటి షరీయతుపరమైనటువంటి నిబంధనలు లేవు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రహీఖుల్ మక్తూమ్ పేజ్ నెంబర్ 482,
1483 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఇతర రాజ్యాలకు చెందినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడానికి మదీనాకు కూడా వస్తూ ఉండేవారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలుసుకునేవారు. కాబట్టి షరియత్ ప్రకారంగా ముస్లిమేతరులు కేవలం కాబతుల్లాలోకి మాత్రమే ప్రవేశించకూడదు, కానీ వారు మదీనాలోకి రావచ్చు. అదేవిధంగా మస్జిద్ నబవి చూడాలన్నా వారు చూడవచ్చు. షరియత్ పరంగా మస్జిదే నబవికి రాకూడదు లేదా మదీనాలో అడుగు పెట్టదని ఎలాంటి ఆంక్షేపణలు కానీ నిబంధనలు కానీ ఏవీ లేవు. మరి అలాంటప్పుడు ఈరోజు సౌదీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఎందుకు అనుమతించట్లేదు అంటే అది కేవలం సెక్యూరిటీ భద్రతా రీత్యా వారు ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదో వారు డిసైడ్ చేస్తారే తప్ప అది షరియత్ పరమైనటువంటి ఆజ్ఞ ఎంత మాత్రం కాదు. కాబట్టి స్మృతి ఇరానీ మన యొక్క భారతదేశానికి చెందినటువంటి కేంద్ర మంత్రి గారిని ఈ రీసెంట్లీ మదీనాలోకి ఆహ్వానించడం జరిగింది. మస్జిద్ నబవిని కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా ముస్లిమేతరులు మదీనాకు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. షరియత్ పరమైనటువంటి ఆజ్ఞ ఏది కూడా లేదు వారు వెళ్ళకూడదని. కానీ అక్కడ సెక్యూరిటీ భద్రత రీత్యా ఆ యొక్క గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల వెలుగులో జీవితాన్ని గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.